మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. రెడీయా? వెల్కమ్ టు ఐశ్వర్య బియ్యం సమర్పించు ఆడవాళ్ళు మీకు క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. ఈ జన్మకి ఇది చాలరా బాబు అని ఎలాంటి సందర్భాలు అంటారు? బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళి ఇంట్లో దొరకనప్పుడు. రోజుకి ఎన్నిసార్లు అలా? రోజుకి 4 సార్లు. ఈ షోలో మిమ్మల్ని చూసినందుకు ఈ జన్మకి ఇది చాలంట. రోడ్ మీద వెళ్తున్నప్పుడు లిఫ్ట్ అడిగి లిఫ్ట్ బదులు కారు ఇచ్చినప్పుడు ఈ జన్మకి చాలు అనిపిస్తుంది. ఏంది? నువ్వు బాగా నిద్రపోతావు కదా? వేరే వాళ్ళు ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని మన ఇంటికి డెలివర్ అయినప్పుడు ఈ జన్మకి ఇది చాలా అనిపిస్తుంది. అవును, అది పాసిపోయింది రావాలంట, మజా వస్తుంది. ఇంకా లవ్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు. చదవకుండా ప్రతిసారి పాస్ అయినప్పుడు. మనం తీసుకున్న స్లిప్పులు మనం కాదు నువ్వు. నేను స్లిప్పులు పెట్టా, డైరెక్ట్ టెక్స్ట్ బుక్ లో పెడతా. ఎగ్జామ్ హాల్ కి తీసుకుపోయిన స్లిప్ లో ఆన్సర్ వస్తే, క్వశ్చన్ లో ఆన్సర్ వస్తున్నా. ఏం మాట్లాడుతున్నా నీకన్నా అర్థం అవుతుందా? మనం పెట్టిన స్లిప్ అదే క్వశ్చన్ వస్తే ఈ జన్మకి ఇది చాలా అనిపిస్తుంది. ఎంత వచ్చింది? ఏంటి ఫస్ట్ ఇయర్ లా ఎన్ని బ్యాక్లాగ్లు ఉన్నాయి? డజన్ ఉంటాయి నాకు. బ్యాక్ బెంచర్స్ టాపర్స్ వచ్చినప్పుడు, బ్యాక్ బెంచ్ లో నిల్చొని క్లాస్ లో టాప్ అయినప్పుడు ఈ జన్మకి ఇది చాలరా అనిపిస్తుంది. తీసుకురండి బ్యాగ్లు. మనం ప్రేమించిన అమ్మాయిని ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఉంటుందిరా అసలు. ఆన్లైన్ డెలివరీ ఎవడో పెడితే మనకు ఆ పాస్ పోయింది, మనకు వస్తే ఆ కిక్కే వేరప్ప రా అక్క. Alright, so my first round of my participants ready. Music! కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. మేడం మీ పేరు? నాకు ఇష్టమైన నటి వాణిశ్రీ, నా పేరు భాగ్యశ్రీ. ఏం చేస్తున్నారమ్మా ఇక్కడ? నేను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్. మీరు కొంచెం సీరియస్ గా ఉన్నారు, నాకు భయం అవుతుంది. అలా నవ్వుకుంటుంటే నేను అటెండ్ అవుతా. ఓకే రవి. పాపం ఇక్కడంటే మీ ఆయన ఎట్లా భరిస్తున్నాడు మరి? మీరు ఇట్లా దోశ తిన్నావా? మేడం మీ పేరు? మై నేమ్ ఇస్ అనిత. అనిత గారు ఏం చేస్తుంటారు? సివిల్ డిపార్ట్మెంట్ అండ్ నేను వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తాను. హలో రవి. వర్షాకాలంలో పడుతుంది వాన. వాన కాదు అది వానా. మోడర్న్ కాదు, మీరు భైరవ దీపం లాగా మాట్లాడుతున్నారు. చెప్పండి, వర్షాకాలం పడుతుంది వాన. వర్షాకాలంలో పడుతుంది వాన. నా పేరు జరీనా. ఏం చదివిస్తున్నారు ఇక్కడ పిల్లలకి? ఫ్రమ్ ఫార్మసీ డిపార్ట్మెంట్. మీరు ఇంత ఫిట్ గా ఉన్నారంటే పీటీ మాస్టర్ ఏమో అనుకున్నా నేను. రవి నీ కోసం కొన్న చీర, నా పేరు హీరా. ఏదో తేడాగా ఉందేంటి? సారీ, నా కోసం. నా కోసం చీర ఉన్న ఓకే, నాకు తెచ్చిస్తే నేను మా ఆవిడకో మా అమ్మకో ఇస్తాను కదా. తీసుకున్నా. ఓ చీర బాగుందండి. మై నేమ్ ఇస్ రిషిత. ఇంత పొడుగు ఎందుకు పెరిగినావా? జీన్సా? మాదరం ఉన్నాయి జీన్స్. మేము రిషిత, వాట్ యు డు? బి ఫార్మసీ సెకండ్ ఇయర్. వెరీ గుడ్. ఇక్కడ ఇటు ముగ్గురు డ్రాయింగ్ కి ఒక బోర్డు తీసుకురండి రా. సో ఫస్ట్ డ్రాయింగ్, ఒక సినిమా పేరు, ఒక పాటనో, ఒక డైలాగో, ఒక హీరో పేరు, ఒక జంతువు పేరు చెప్తా. అది మీరు డ్రా చేయాలి. నోరు కదపకుండా, గట్టిగా అరవకుండా అవతల వాళ్ళు అది గెస్ చేయాలి. 30 seconds లో గెస్ చేయాలి. 1 2 3లు ABCDలు రాయలేరు. సో ఫస్ట్ మనకి అన్ని టీచర్స్ నేర్పియాలి కాబట్టి ఫస్ట్ టీచర్స్ డ్రా చేస్తారు అనుకుంటున్నారు స్టూడెంట్స్.
ఫస్ట్ ఇచ్చేది ఒక సినిమా పేరు. టైం స్టార్ట్ నౌ. ఇద్దరమ్మాయిలతో ఇదొక సూపర్ డూపర్ హిట్ మూవీ. బాహుబలి. అబ్బా ఇప్పుడు మీరు చెప్పొచ్చు, మీకు పాయింట్ వస్తుంది. వి కాంట్ ఐడెంటిఫై ఎనీథింగ్ అసలు అక్కడ. మీరు చెప్పినప్పుడు క్లాస్ కూడా మాకు అట్లనే ఉంటుంది. చెప్పలేరా సినిమా పేరు? అది షికారు. సినిమా పేరు షికారు అనుకుంటున్నారు. ఓకే, కనీసం ఆ కార్ అన్న ఆ కార్ అనేది. నేను క్లూ ఇస్తున్నా, ఈ సినిమాలో హీరోయిన్ దే పెద్ద నెగటివ్ రోల్. బేబీ మూవీ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు తీస్తున్నారు? మీకు ఇచ్చేది ఒక సినిమా పాట. 30 seconds స్టార్ట్ నౌ. పాడినా ఏం అర్థం కావట్లేదు. మియా మియా పెళ్ళి. పుష్ప. ఇక్కడ నుంచి నువ్వు వాళ్ళకి చెప్పిన వాళ్ళేమో అని చెప్తా ఉన్నారు అనమాట. సో మీరు చీటింగ్ చేశారు కాబట్టి ఇక్కడికి ఆపేస్తున్నాం. యువర్ టీమ్ ఇస్ డిస్క్వాలిఫైడ్ ఫర్ దిస్ పాయింట్. ఆ పాయింట్ వీళ్ళు కరెక్ట్ గా పాట పాడితే వీళ్ళకి వస్తుంది. పుష్ప సినిమాలో స్టార్టింగ్ పాట ఇదే. దాక్కో దాక్కో మేకా. దాక్కో దాక్కో మేకా. పులొచ్చినది కొరుకుతది పీకా. రైట్ ఆన్సర్. ఇప్పుడు నేను మీకు ఇచ్చేది ఒక సినిమా డైలాగ్. ఆహా సూపర్. పీకేస్తే పీక కోస్తా. మీరు ఇక్కడ వచ్చేయండి, మీ ముగ్గురు ఇటు వచ్చేయండి. ఫస్ట్ ఇచ్చేది ఒక సినిమా పేరు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. ఏంటిది మేడం? అది బొమ్మ మేడం. మీ టీచర్లు దించితే ఎట్లుంటుంది మీకు అర్థమైందా? ఇప్పుడు మా ఒక్కడు దించి వాట్ ఇస్ దిస్ అంటారు, మాకు వంకాయ పూల్ తన అనిపిస్తుంది. అమ్మ అక్షరాలు నంబర్లు వాడొద్దు అని క్లియర్ గా చెప్పా తెలుగులో. నువ్వు ఇంట్లో మీ ఆయన మాట నేను నా మాట ఎందుకు? రైట్ ఆన్సర్. ఒక పాయింట్ పోయింది. స్టూడెంట్స్ మళ్ళీ గేమ్ లోకి వచ్చేసారు. నెక్స్ట్ ఎవరు? సినిమా పాట. Your time starts now. అట్లా దించితే స్టూడెంట్ అర్థం కావట్లేదు అని అంటే మాకు మార్కులు కట్ చేస్తారు కదా ల్యాబ్లలో ఆడ ఈడ. ఈ సినిమాలో హీరో క్లూ ఇస్తున్నాడు. టైమ్ అప్. ఇది పాట. జానే జిగర్. అది లక్ష్మి బాంబు. పటాస్ లక్ష్మి పటాసే. పాయింట్ ఇక్కడ. బ్రేకింగ్ న్యూస్ వచ్చేసావే. మీకు 3 పాయింట్లు, మీకు 2 పాయింట్లు. ఇది చెప్తే మీరు గెలుస్తారు, మీరు చెప్తే డ్రా అవుతుంది. ఇంకో ఛాన్స్ ఉంటుంది. ఎస్ ఓకే. డైలాగ్.
మేడం మీది దించమనిలే, జనరల్ మనుషులకు ఉండేది దించాలి. ఐ థింక్ ఇట్స్ రోబో. ఓకే టెల్ డైలాగ్ నో. చెప్తాను డైలాగ్. ఎవడు కొడితే మైండ్ తిరిగి బ్లాక్ అవుతాడు. మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. రాంగ్, క్లూ ఇస్తున్నా. సేమ్ హీరో డైలాగ్ ఇది. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. ఏది వెళ్ళండి బ్లైండ్ గా. నువ్వు ఎట్లా నడిచాడు నిన్ను వీడని. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సెకండ్ రౌండ్ బాగా పరిగెత్తాలి, బాగా పరిగెత్తాలి. టీం ని గెలిపించడానికి ఎంత దూరమైనా పరిగెత్తాలి. అలాంటి వాళ్ళు చేయొద్దండి. అందరు చేస్తున్నారు. మ్యూజిక్ బెటర్. నానా ఇట్రా, ఇవాళ వర్కింగ్ డే, స్కూల్ కి ఎందుకు వెళ్ళలేను? స్కూల్ మేడం హోంవర్క్ ఇచ్చింది, వెళ్ళలేదు. So you have to sit in the home and do homework, no? Why are you doing here? ఏ క్లాస్? ఫస్ట్ ఇయర్ ఫార్మసీ. నీలో నాకు నచ్చింది ఏంటి తెలుసా? హైట్. వాట్స్ యువర్ నేమ్? ప్రవళిక. ప్రవళిక, నీ డాన్స్ చూసి అందరికి మైండ్ బ్లాక్ అయింది. వాళ్ళిద్దరు జాయిన్ అయిన తర్వాత మొత్తం దొబ్బింది. అందుకే నువ్వు ఒక్కదానివే చేయి. ఇప్పుడేరా మ్యూజిక్. బాబా మామూలుగా కాదు. ఈ టీం ని బీట్ చేయాలంటే ఇలానే డరే మంచి పాట అయిరా. గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. మీది ఆరెంజ్ టీమ్, మీది ఎల్లో టీమ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా గేమ్ లో మీరు ఆరెంజ్ కొన్ని ముట్టుకోకూడదు, మీరు ఎల్లో కొన్ని ముట్టుకోకూడదు. హైఫై ఇచ్చిన తర్వాతనే ఈ లైన్ దాటాలి. లైన్ దాటేసిన తర్వాత హైఫై ఇస్తే నేను అవతల టీం విన్నర్ అని చెప్పేస్తా. స్ట్రైట్ క్రాస్ లాంట్ గా సెట్ చేయాలి, తెలుసు కదా? 3, 2, 1 గో. ఇంటికెళ్ళి ఆడుకుందంతా. అంత క్లియర్ గా వాళ్ళు ఆరెంజ్ మొత్తం రోడ్ మొత్తం ఖాళీ పెట్టారు. మీరు ఆరెంజ్ 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 సీక్వెన్స్ గా సెట్ అయింది. కరెక్ట్ రూల్ అండ్ రెగ్యులేషన్ పాటించారు కాబట్టి పాయింటెడ్. పాపం బాధ అవుతున్నట్టున్నది. అసలు ఎట్లా ఓడిపోయారు అసలు? నువ్వు అంత ఫాస్ట్ గా పరిగెట్టినావు, డాన్స్ ఏమో బీభత్సంగా చేసినావు. ఈ 2వ పాయింట్ రాలేదనుకో రౌండ్ వాళ్ళు గెలుస్తారు. రేపు పొద్దున ఈడ కాలేలా తిరుగుతున్నావు అనుకో, ఓ పోయింది ఊపుకుంటా, డాన్స్ చేసుకుంటా. ఒక్క పాయింట్ కూడా గెలుచుకోలేదు అంటారు. మరి నీ ఇష్టం ప్రవళిక, ఆ మాట వస్తుంది. 2వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీరు గెలిచారంటే రౌండ్ విన్నర్. 3, 2, 1 గో. పాపులము మేము పరమేశ్వరా. వీళ్ళెందుకో ఇక్కడ గెలవనికి కాదు, వీళ్ళని గెలిపించడానికి వచ్చినట్టుంది. 2వ పాయింట్ కూడా మీ సొంతం.
ఇప్పుడు 2 పాయింట్లు ఓడిపోయారు కాబట్టి ఏ టీం అయితే 2 పాయింట్లు లైన్ గా ఓడిపోతారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అనమాట. ఆ పనిష్మెంట్ ఏంటంటే ఒక మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్ లో ఆ హీరో ఏ స్టెప్ చేశాడో ఆ స్టెప్ చేయాలి. వచ్చేనా ఏ మ్యూజిక్ వస్తుంది ఎవరికి తెలుద్దా? మధ్యలో 1 by 1 ఒక మంచి స్టెప్ ఉన్న మ్యూజిక్ పెట్టి బాబాయ్. మీ అన్న భరత్ ఏం చేసినా అడగలేదు. ఆ స్టెప్ తెలుసా? ఈ స్టెప్ ఓకే 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 ఇప్పుడు చెయ్యి. రెడీ ఏరా పాట. రా సరస్వతమ్మ. చిరంజీవి గారి స్టెప్ ని పంజగుట్ట స్టెప్ చేసినావు కదమ్మా. రా ప్రవళిక. రెడీ Let's go. ఏం చేస్తావు? ఏదో పేడ దొక్కినావు ఇట్లా అనుకున్నావు. మూన్ వాక్ రాదా? ఆడ నుంచి అట్ట వెళ్ళాలి. మూన్ వాక్ ఇట్లా ఇట్లా రాసుకుంటా అడిగెళ్ళు. రెడీ 3, 2, 1 మ్యూజిక్. ఇంటికి పోయి ఆడుకో. జనరల్ గా 3వ రౌండ్ ఆడిన తర్వాత మనం క్యాష్ ఈ వరల్డ్ కప్ లో ఇస్తాం. కానీ మీ ముగ్గురిని చూసిన తర్వాత ఈ 1 పాయింట్ కూడా రాదేమో అనే డౌట్ తోని 2 పాయింట్లతో రౌండ్ వాళ్ళే గెలిచారు కాబట్టి ఇంకేం లాభమని మీ ముగ్గురు డాన్స్ స్టెప్ చూసిన తర్వాత మా మైండ్లన్నీ దొబ్బి వీళ్ళని విన్నర్ గా ప్రకటించి 3000 రూపాయలు. కింద ఈ రౌండ్ బెలూన్ లో పెట్టినాం కదా, దానికి టచ్ అవ్వకుండా దూక్కుంటూ ఆడికి వెళ్ళేసి నేను బుట్ట పట్టుకొని రెడీ ఉంటా. ఈ కర్రతోని ఇట్లా అని డబ్బులు ఇట్లా తీసుకోవాలి, ఇట్లా అని ఊడ్చుకోవద్దు, ఇట్లా తీసి దీంట్లో వేయాలి. ఒకటేసారి వెళ్ళినప్పుడు ఒకటే స్వైప్ ఇలా అనాలి. ఎన్ని వస్తే అన్ని. ఎన్ని డబ్బులు అయితే మీ మొత్తం టీం మీ ముగ్గురు కలిసి 1 minute లో ఆడి సంపాదించుకుంటారో అంత డబ్బులు మీవి. రెడీ ఇదిగో కర్రే. 3, 2, 1 స్టార్ట్. నీ జోరు చూస్తే గుర్తు రైలు కొట్టుకున్నట్టు నువ్వు పూల పూల అంగేసి స్టైల్ కొట్టు ఓల్డ్ సిటీ ఊగిపోదోడు మందు తాగినట్టు పూసలేసుకున్న పిల్ల పూసుకున్న నిన్ను చాలినారు సెంటులా సీసలెక్కున్న షేపు అట్లా నేను వెళ్ళిపో. పట్టినా ఎంత కలెక్ట్ చేసిరో చెప్తా. ఒక్కటిసారి 22, 23, 24, 25, 26 అద్భుతంగా ఆడారు కాబట్టి నా సైడ్ నుంచి ప్లస్ 400 3000. 2600 నేను ఇస్తా 3000. కానీ 2600 కంటే ఎక్కువ మీరు వేస్తే మీరు గెలుస్తారనమాట ఈ రౌండ్. ఓకే టైం స్టార్ట్ నౌ.
చుండి మేడం ఒకటి. మీది 26 అండ్ వీళ్ళదేమో 28. రౌండ్ విన్నర్. రౌండ్ విన్నర్స్ 2800. దానికి నేను +2 వేస్తున్నా, మళ్ళీ 3000 ఇక్కడ. అండ్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కాబట్టి +400 వేసాను. 3000 ఇద్దరు సమానంగా అన్నా, మీరు మాత్రం రౌండ్ విన్నర్సే. బట్ ఈ కాలేజ్ ఎనర్జీ ఎంత ఉందో ఈ స్టూడెంట్స్ లో తెలిసింది కాబట్టి 2 టీమ్స్ కి 3000. హెలిపే టైం వచ్చేసింది. మళ్ళీ రేపటి ఎపిసోడ్ కలుసుకుందాం. మళ్ళీ దాన్ని కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు